మాస్టర్స్ అందరికి శుభోదయం అండి. సో మనము ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ మహాజ్ఞానం నుంచి శివుడి గురించి చెప్పుకుంటున్నాము. సో టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మనం గురువందనంతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ మా యొక్క ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు. మాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న మాస్టర్స్ కి, జూమ్ సెషన్ లో వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ వేల వేల ధన్యవాదాలు. మాస్టర్స్, మనము మహాజ్ఞానంలో శివుడు అనే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ టాపిక్ ని మనకి మాస్టర్ అరుణ్ గారు మనకి అందించారు. సో ఆవిడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఎంతో మంది మాస్టర్స్ మనకి వారి యొక్క ధ్యాన సందేశాలు, ఆధ్యాత్మికతలో ఎలా ఎదగాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. సో ఆ రకంగా వారి యొక్క ప్రయాణాన్ని కూడా మనం తెలుసుకుంటూ మన ప్రయాణాన్ని, వాళ్ళ ప్రయాణంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనే విషయాలు మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. శివుడు శివుడి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలుసు కదా శివుడి గురించి. ఆయన గురించి తెలియదు అంటే మన గురించి మనకు తెలియదు అనమాట, అంతే కదా. సో ఆయన స్వయంగా మనం ఏం నేర్చుకోవాలనే విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది. దీనిలో చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. సో జూలై 1, 1994 ఉదయం 10 గంటలకి ప్రారంభించారు ఆయన. ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, ప్రస్తుతం మనం మన జన్మల్లో మన ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలి. నెక్స్ట్, పుస్తక పఠనం వలన మనకి ఆధ్యాత్మికంగా ఎలా సహకరిస్తుంది, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మనలో ఉన్న లోపాలని గుర్తించి వాటిని ఎలా సరి చేసుకోవాలనే విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. ఎందుకంటే ఇవన్నిటిని కూడా మనకి ఎవరో పక్కవారు వచ్చి చెప్తే మనము స్వీకరించలేం. కానీ స్వయంగా పరమాత్ముడే వచ్చి గనక మనకి చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన చెప్పింది మనము నమ్ముతాం కాబట్టి, సత్యమని విశ్లేషించుకుంటాం. అంతేగాని పక్కవారు చెప్తే వారు ఎలా చెప్తారు? మనస్సుతో చెప్తారు, భౌతిక స్థితిలో ఉండి చెప్తారు. కానీ అదే శివుడు పరమాత్ముడే స్వయంగా కనిపించి మనకు చెప్పారనుకోండి, శివయ్యే మనకి చెప్పారు, ఆయన్ని మించిన వారు ఇంకెవరు లేరు కాబట్టి దాన్ని స్వీకరిస్తాం కదా. ఆ విశ్లేషించుకునే శక్తి మనకుంది కాబట్టి ఆయన చెప్పిన పాయింట్స్ నే మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్న మాస్టర్స్. నేను తెలుసుకుంది మీ అందరితో పంచుకుంటున్నాను. సో ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలి ఈ జన్మలో, ఓకే. దాంతో పాటు పుస్తక పఠనం మన ఆధ్యాత్మిక జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆధ్యాత్మిక అంటే ఏమిటి, మనలో ఉన్న లోపాలని ఎలా సరి చేసుకోవాలి ఆధ్యాత్మికతని ఉపయోగించి అని చెప్తున్నారు. సో ప్రథమంగా, మీరందరూ పరిపూర్ణులైన జ్ఞాన గురువులుగా తయారు కాబోతున్నారు అన్న విషయం నాకు తెలుసు, చూస్తున్నాను కూడా. అటువంటి మీరు మీ ప్రస్తుత జన్మ గురించి, దాని నమూనా, దాని సవాళ్లు, వాటి పాఠాలు, వీటన్నిటిని గురించి చాలా సీరియస్ గా ఉండాలని, ఆషామాషిగ్గా తేలిగ్గా తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారంటే, మన యొక్క గత జన్మలు ఏవైతే చేశామో కర్మల్ని, వాటిని బ్యాలెన్స్ చేసుకొని కదా ఈ జన్మలో మన జీవితాన్ని తెచ్చుకుంటాం. మనం గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క నీడలే ఈ జీవితం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యపు కర్మల నీడలే వచ్చే జన్మ కదా. సో ఆ రకంగా ఈ జన్మని మీరు చాలా ఆషామాషిగా తీసుకుంటున్నారేమో, తీసుకోకండి అని చెప్తున్నారు. ఎందుకంటే గత జన్మలో చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
ఏవైతే పుణ్యకర్మలు చేశారో వాటిని ఇంకొంచెం చేసి వచ్చే జన్మకి ఇంకా మంచి జీవితాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నారు. సో అవేర్నెస్ ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఎంతమంది ఇస్తారండి? భౌతిక జీవితంలో ఉన్న మాస్టర్స్ మనకి ఇవ్వగలరా అండి? ఆధ్యాత్మికత తెలియని వాళ్ళు మనకి ఇవ్వగలరా? లేదు. ఆధ్యాత్మికత అంటే స్వయంగా శివయ్యే కదా! సో ఆయనే చెప్తున్నారు. ఈ జన్మని మీరు ఆషామాషీగా తీసుకోకండి అని చెప్తున్నారు. ఓకే. దాంతో పాటు దాపరికం లేకుండా చెప్పాలి అంటే విపరీతంగా పుస్తకాలు చదువుతున్న మాస్టర్స్‌కు కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను ఒక విషయం గుర్తించాను. పుస్తకాలు చదవడం వల్ల మీలో చాలా మంది చాలా గొప్ప విషయాలు గొప్పగా అర్థం చేసుకోగలుగుతున్నారు. చూడండి, మా పుస్తకాలు చదివే మాస్టర్స్ అందరికీ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పటి మనము చదివే పుస్తకాల కన్నా ఇప్పుడు పుస్తకాల యొక్క సంఖ్య చదివే పుస్తకాల సంఖ్య పెరిగిందండి బాగా. ఎందుకంటే దానిలో అది మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకు అంటే వాటిల్ని మన జీవితంలోని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మన జీవితాన్ని సరిచేసుకోగలుగుతున్నాం. ఇబ్బందుల్ని అధిగమించగలుగుతున్నాం. కాబట్టి చాలా పుస్తకాలు చదువుతున్నాం. దాంతో పాటు సజ్జన సాంగత్యంలో ఉండడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మనము ఒక కోణంలో ఆలోచిస్తాము. ఎదుటివాడు ఇంకొక కోణంలో ఆలోచిస్తాడు. అవతల వాడు ఇంకొక కోణంలో ఆలోచిస్తాడు. ఇలాగ అన్ని కోణాల్ని ఆలోచించడం వలన ఆ పుస్తక జ్ఞానం అనేది మరింత పెరుగుతుంది. దాన్ని మన జీవితంలోని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాం. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని అక్కడ ప్రెజెంట్ చేయడం వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడిపోగలుగుతాం. కాబట్టి పుస్తకాలు చదివే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు? గొప్ప గొప్ప విషయాలను గొప్పగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎందుకు అర్థం చేసుకోగలమండి? ఒకప్పుడు ధ్యానంలోకొచ్చినప్పుడు, ధ్యానంలోకి రాకముందు ఉన్న మన యొక్క అవగాహన, తర్వాత వచ్చిన తర్వాత ఉన్న అవగాహనలో తేడా ఏంటి అంటే, ఎప్పుడైతే మనం పుస్తకాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతామో, మనం దాంతో పాటు ప్రయాణం చేస్తూ మనల్ని మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుంటామో, మన అవగాహన శక్తి పెరిగిపోతుంది. మన అవగాహన శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా దానిలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానము మనకి బాగా అర్థమవుతుంది. ఆ జ్ఞానం అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఇంకా పైకి ఎదగగలం ఆధ్యాత్మికంగా. సో, పుస్తకాలు చదవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయము. చాలా గొప్ప విషయము. గొప్ప విషయాల్ని గొప్పగా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు మాస్టర్స్. దాంతో పాటు ఇంతకుముందు మీలో అతి స్వల్పంగానో లేదా అసలు లేకుండా పోయిన చాలా గుణాలు మీరు అలవాటు చేసుకోవడానికి ఆ పుస్తక పఠనం సహాయపడుతుంది. చూడండి, ఒకప్పుడు మనలో చూడండి నిజంగా మనలో అన్ని గుణాలు ఉంటాయండి. ఎందుకంటే మనము పరమాత్ముని యొక్క స్వరూపాలము. కాబట్టి మనలో ప్రతి గుణము ఉంటుంది. ఆయనలో ఎటువంటి గుణాలున్నాయో అటువంటి గుణాలుంటాయి. కానీ వాటిని మాయ అనే పొరతో కప్పేస్తాం మనం. కానీ ఎప్పుడైతే పుస్తకాలు చదువుతూ ఉంటామో, ఆ మాయలోని కొంతవరకు బయటికి రాగలం. ఓకే. పూర్తిగా రాలేమండి. కొంతవరకు రాగలము. దానికి పుస్తకాలు చాలా సహాయపడతాయి. కాబట్టి మనలో ఏవైతే అంతర్గతంగా దాగి ఉన్న గుణాలున్నాయో వాటిలన్నిటిని మేల్కొల్పుతాం. దానికి పుస్తక పఠనం బాగా సహకరిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనము అన్నిటిని అర్థం చేసుకోగలం. కాబట్టి ఏవి చెయ్యాలి? ఏవి చేయకూడదు? చేసే కర్మలన్నీ కూడా ఎలా చేస్తాము? గుణాల మీద ఆధారపడి చేస్తూ ఉంటాం. కాబట్టి మనలో ఉన్న గుణాలు, మంచి గుణాలైతే వాటిని పెంపొందించుకోవాలి. చెడు గుణాలైతే వాటిని తీసేయాలి. సో, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇప్పుడు మనకి కరుణ అనే గుణం ఉందండి మనలోని. ఒకప్పుడు మనం ఏం చేసాము? ధ్యానంలోకి రాకముందు ప్రతి జీవిని మన రుచి కోసము ఆహారంగా తీసుకుంటూ ఉండేవాళ్ళం వాటిని చంపి. సో, హింస చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చిన తర్వాత, పుస్తకాలు చదివిన తర్వాత, అవగాహన పెంచుకున్న తర్వాత, ఓకే. జీవహింస వల్ల ఇటువంటి కర్మలు వస్తాయి. వాటిని బాధిస్తున్నాము. సో, మనలో నిద్రాణమై ఉన్న కరుణ అనే గుణాన్ని బయటకు తీసుకొచ్చాం. దానివల్ల మనము ఆహారంలో మార్పులు చేసుకొని, ఏ జీవిని చంపకుండా చక్కగా సాత్విక ఆహారం తీసుకోవడం జరిగింది. కదా! సో, అలాగా మనలో ఎన్నో గుణాల్లోని మార్పులు చేసుకున్నాము. మనలో దాగి ఉన్న గుణాల్ని మేల్కొల్పాము. కదా!
సో అదే విధంగా ఇంకేం చెప్తున్నారు, మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యుద్ధ ప్రాతిపదికన ఎన్ని పుస్తకాలు వీలైతే అన్ని చదవండి అని మీకు నేను మరొక్కసారి సలహా ఇస్తున్నాను. దానివల్ల మీ ఎరుక, మీ చైతన్యం ఎక్కువ అవుతాయి. పుస్తకాలు చదవమని ఎందుకు చెప్తున్నాను అంటే అది కూడా ఒక ధ్యానం లాంటిదే. చూడండి, యుద్ధ ప్రాతిపదికన ఎందుకండి అంటే యుద్ధ ప్రాతిపదికన ప్రతి విషయము చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అవన్నీ. సో ఇక్కడ ఎందుకు ఆయన ప్రత్యేకంగా వర్డ్ ని హైలైట్ చేశారు అంటే ఈ జన్మలో మాస్టర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఈ జన్మ మంచి గురువు దొరికారు, మంచి మాస్టర్స్ దొరికారు. వచ్చే జన్మలో దొరుకుతారో లేదో మనకు తెలియదు. మనం ఈ దారిలో ఉంటామో లేదో కూడా తెలియదు. మేబీ ఉండొచ్చు. కానీ ఉన్నప్పుడు లేట్‌గా రావచ్చు. లేదు తొందరగాను రావచ్చు. కానీ అప్పుడు ఆ సందర్భంలో అంటే ఎప్పుడో జరిగే దాని గురించి ఆలోచించే దానికన్నా ఇప్పుడు ప్రస్తుత జీవితంలో, ప్రస్తుత నిమిషంలో జీవించండి. సో, ఈ జీవితంలో మనం గత జన్మలో చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని సమూలంగా తీసేయాలి. అంటే పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రక్షాళన చేసుకోవాలనుకున్నప్పుడు మనం పుస్తకాలతో పాటు అవగాహన పెంచుకుంటూ ఉంటాం. సో, పుస్తకాలు ఎన్ని వీలైతే అన్ని చదవండి. మీ చైతన్యాన్ని వికసింప చేసుకోండి అని చెప్తున్నారు. అందుకనే ప్రతి ఒక్క మాస్టర్ వీలైనన్ని పుస్తకాలు, సమయాన్ని వృధా చేయకుండా వీలైన పుస్తకాలు చదవండి అని చెప్తున్నారు మాస్టర్ శివుడు. ఓకే. అది కూడా ఒక ధ్యానం లాంటిదని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ధ్యానానికి 25 మార్కులు ఇచ్చారు. పుస్తక పఠనానికి కూడా 25 మార్కులు ఇచ్చారు. కాబట్టి అది, ఇది ఒకటే. సో, దేన్ని నిర్లక్ష్యం చేయకండి. ధ్యానం సమయం ధ్యానంలో గడపండి. పుస్తకాలు చదివే సమయంలో పుస్తకాలే గడపండి. కుదరకపోతే సజ్జన సాంగత్యంలో పాల్గొని పుస్తకాలు చదవండి అని కూడా చెప్పారు. అంటే అదొక అవకాశం మనకి. నెక్స్ట్ చదివేవాడిని ఆలోచనారహిత స్థితికి తీసుకుపోతుంది పుస్తకము. అంటే చదివేవాడు తన గురించి తాను మరిచిపోయి రచయిత ఆలోచనల వెంట, అవగాహన వెంట వెళ్ళిపోతూ ఉంటాడు. పుస్తకాలు చదవడం అనేది నా దృష్టిలో చాలా ఉత్తమ స్థితి ధ్యానము. దానిలో సరియైన అవగాహన అనేది ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఏ మాస్టర్‌కైనా చాలా అవసరమైనది. నిజంగానండి. ఈ పారాగ్రాఫ్ చదువుతున్నంత సేపు నా అనుభవమే నాకు గుర్తొచ్చిందండి. ఒకప్పుడు మేమున్న స్థితిలోని అప్పట్లో యూట్యూబ్స్, వీడియోస్ ఇలాంటివి ఏమీ లేవండి. ఎవరో వీడియో విని మేము రాలేదు. కేవలం ఒక పుస్తకం ద్వారా మా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. అదే కర్మచక్రం. సో, మేమున్న స్థితిలోని, మేము బాధపడుతున్న సందర్భంలోని స్వయంగా మాస్టర్సే మాకొక పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకము చదువుతున్నప్పుడు మా స్థితి ఎలా ఉందంటే, నా స్థితి ప్రత్యేకంగా ఎలా ఉందంటే, చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాం. మా జీవితం తలకిందులైపోయే స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితిలో ఒక నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా చిన్న పుస్తకమైనా కూడా చాలా ఆతృతతో, దానిలో ఏముంది తెలుసుకోవాలని ఆతృతతో, ఏమైనా కొద్దిగా అయినా సరే నా జీవితాల్లో మార్పు కలిగిస్తుందా అనే ఉద్దేశంతోని చదవాలని తపనతో చదివానండి. ఒకే ఒక గంటలో కంప్లీట్ చేసేసాం ఆ పుస్తకాన్ని. అంటే అటువంటి బాధ, భయానక పరిస్థితులున్నాయి. సో, ఆ భయానక పరిస్థితుల నుంచి ఆ పుస్తకమే నా జీవితం మొత్తాన్ని మార్చింది. నా జీవితంతో పాటు నా కుటుంబం మొత్తాన్ని కాపాడగలిగిందంటే అర్థం చేసుకోండి. పుస్తకానికి ఎంత విలువుంటుందో. ఎందుకు అంటే, మనము దానితో పాటు ప్రయాణం చేస్తాం. నా లోపల ఎన్నో ప్రశ్నలు ఆ సందర్భంలో. సో, ఆ ప్రశ్నలన్నిటికీ అద్భుతమైన సమాధానం చెప్పింది ఆ పుస్తకం. ఇక్కడ చెప్తున్నారు అదే. రచయిత యొక్క ఆలోచనతో పాటు మనం కూడా ప్రయాణిస్తాము. నిజమేనండి. ఎందుకంటే రచయిత రాశారు అంటే, రచించారు అంటే ఆయనకి ఎన్నో ప్రశ్నలు తలెత్తే ఉంటాయి కదా! ఆ ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటూ దాన్ని రాశారు. ఆ ప్రయత్నంగా. సో, అదే విధంగా మనలో ఉన్న ప్రశ్నలన్నిట్లికి కూడా సమాధానము ఆ రచయిత మనకు అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు చదువుతూ ఉండండి అని చెప్తున్నారిక్కడ. నేను మీ అందరికన్నా ఎక్కువ స్థితిలో ఉన్నాను అనేది నిస్సంశయం. అయినా కూడా మీ బృందాన్ని, దాని పనులను, మీరు చదవాలని పెట్టుకున్న పుస్తకాలను, మీ మాస్టర్ పత్రిజీ చూసి అసూయ పడకుండా ఉండలేకపోతున్నాను. అలాగే ఆనందపడకుండా కూడా ఉండలేకపోతున్నాను. చూడండి, శివయ్యే స్వయంగా చెప్తున్నారు. పత్రి సార్‌ని చూసి అసూయ పడుతూ ఉన్నారంట. అదే విధంగా ఆనందపడుతూ ఉన్నారంట. ఎందుకు అంటే మనల్ని ఈ స్థాయిలో చేర్చారంటే మన గురువులున్నారు. మన గురువులకి ఆయన గురువులు. సో, అటువంటి ఎంతో మంది గురువుల్ని, మనలాంటి వాళ్ళని తయారు చేసిన క్రెడిట్ ఎవరిదండి అంటే పత్రి సార్‌ది. సో, ఒక చిన్న
సామాన్యమైన జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి అద్భుతంగా ఇంతమంది కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది ధ్యానుల్ని తయారు చేశారు కదా! దాంతో పాటు ఎన్నో జీవుల్ని హింసకి గురి కాకుండా, బలి ఇవ్వకుండా చేశారాయన. సో, ఆ రకంగా చెప్పాలంటే ఆయన అద్భుతమైన మాస్టర్. సో, ఆయన మనకేం చెప్పారు? పుస్తకాలు చదవమని చెప్పారు. ఆయన చదువుతూ మనకి కూడా పుస్తకాలు చదవమని చెప్పారు. సో, మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం పత్రిసారు. సో, ఆయన్ని చూసి ఆ పరమశివయ్యే స్వయంగా అసూయ పడుతున్నారంట. దాంతో పాటు ఆనందపడుతున్నారంటే చూడండి ఎంత గొప్ప విషయం కదా! సరే. ఇప్పుడు ఇంకా మీ పుస్తకానికి నా సందేశము. ఆత్మ తొలిసారిగా మానవ జన్మకు వచ్చేసరికి సహజ సిద్ధంగా జంతు స్వభావం ఉంటుంది. మన పరిణితి క్రమంలో ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో అర్థం చేసుకుంటూ వచ్చి, పరిణితి చెంది ఇంత సుదీర్ఘమైన క్రమం తర్వాత మన ఆత్మ నిజంగా మనిషి అనిపించుకునే స్థాయికి చేరుకున్నది. చూడండి మన యొక్క ఆత్మ ప్రయాణంలో మనము సృష్టించిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి అంతమయ్యేదాకా కూడా అంటే తిరిగి పరమాత్మలో లీనమయ్యేదాకా కూడా ఎన్నో అవతారాలు ఎత్తుతాం. అవతారాల్లో మనకి తెలుసు ఆత్మలో మనం చదువుకున్నాము. ధూళి రూపంలో, ఇసుక రూపంలోని, తర్వాత వృక్ష రాజ్యంలోకి, తర్వాత జంతు సామ్రాజ్యంలోకి, తర్వాత మానవ సామ్రాజ్యంలోకి వస్తాం. అంటే జంతు సామ్రాజ్యం తర్వాత మానవ సామ్రాజ్యంలోకి రావడానికి వ్యక్తిత్వం అనేది చాలా అవసరం. సో, ఇలాగా మన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆ వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకుంటాం. అప్పుడే మానవ జన్మ ఎత్తుతాం. మరి మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇంకా ఎన్నెన్నో జన్మలు ఎత్తి ఎంతో నాలెడ్జ్ సంపాదించిన తర్వాత అత్యున్నత స్థాయికి చేరుకుంటాం. ఆ పరమాత్ముల్లాగా. సో, అలాగా ఫస్టు ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మీరు ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోండి. దాంతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారు? సుదీర్ఘమైన క్రమం తర్వాత మన ఆత్మ నిజంగా మనిషి చూడండి. నిజంగా మనిషి అనిపించుకునే స్థాయికి చేరుకున్నది. అంటే మనలో ఏవైతే గుణాలున్నాయో వాటిలన్నిటిని కూడా వికసింపజేసుకున్నాం. సరి చేసుకుంటూ వచ్చాం. మనం అసలు ఎందుకొచ్చాము? ఈ భూమి మీదకి ఏ కార్యం మీద వచ్చామో వాటిని సక్రమంగా చేస్తున్నామా లేదా? ఇలాంటి చాలా విషయాల్ని తెలుసుకుంటూ నిజమైన మనిషిగా మారాము అని చెప్తున్నారు. దాంతో పాటు ఇంకా ఏం చెప్తున్నారు? మీరంతా దయచేసి గుర్తుపెట్టుకోండి. పరిణామ క్రమంలో మౌలికంగా అర్థం చేసుకోవడం తప్ప ఇంకే విషయము లేదు. ఇక్కడ మౌలికమైన విషయం అర్థం చేసుకోండి అన్నారు. మౌలికమైన విషయం ఏంటండి అంటే, మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, మన సొంత గృహము ఏది, మన తల్లిదండ్రులు ఎవరు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు. అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. అంటే ఆత్మపరంగా. శరీరపరంగా కాదండి. శరీరపరంగా ప్రతీదీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ భౌతిక కళ్ళతో. కానీ మనము మన ఆత్మ ప్రయాణంలో మనం ఎవరము అనేది తెలుసుకోవాలి. సో, అందుకని చెప్తున్నారు మౌలికంగా అర్థం చేసుకోవడం తప్ప ఇంకే విషయము లేదు. మౌలిక అవగాహన, ఇంకిత జ్ఞానం లేనంత వరకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనిషి చుట్టుపక్కల్లో కూడా రావు. కనీసపు ఇంకిత జ్ఞానం అనేది పెంపొందించుకుంటే మీరు అర్థం చేసుకోవడానికి ఎత్ సారీ ఎన్ని రకాల దారులు తెరుచుకుంటాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిజంగానండి. ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్‌లో కూడా ఇదే జరిగిందండి. నేను ఎంతో బాధపడుతున్న సందర్భంలోని అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకొచ్చాను అని ప్రశ్న వేసుకున్నాను. నాకే ఎందుకు ఈ బాధ కలుగుతుంది? నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ నేను మాత్రమే ఇంత బాధను అనుభవిస్తున్నాను. ఎందుకిలా జరుగుతుందని అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టానండి. అప్పటిదాకా అందరూ నన్ను బాధ పెడుతున్నారని ఆలోచించా. కానీ ఎప్పుడైతే నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఆలోచించిన అంటే మినిమమ్ సెన్స్ అందరూ బావున్నారు. నేను బాలేదు అని మినిమమ్ సెన్స్ అంటే ఆలోచన దృక్పథాన్ని మార్చానక్కడ. ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగించాను. ఎప్పుడైతే ఉపయోగించానో అప్పుడు నాకు తెలియకుండానే ఎప్పటినుంచో ఆహ్, నా మా నా పుస్తకాల్లో దాగి ఉన్న ఒక పుస్తకం నాకు దారి చూపిచ్చింది. అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన దృక్పథాన్ని, ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, అప్పుడు నీకు తెలియకుండానే ఎటువంటి దారులున్నా ఆ దారులన్నీ తెరుచుకుంటాయి అని చెప్తున్నారు. సో, ఆ రకంగానే నాకు గూడా మాస్టర్స్ ఒక దారి చూపించారు ఆ పుస్తక రూపంలో. అప్పటిదాకా ఆ పుస్తకం నా దగ్గరే ఉంది. సంవత్సరాల నుంచి ఉంది. కానీ నాకు దొరకలేదు. చూసారా?
ఎప్పుడైతే నువ్వు ఉపయోగిస్తావో అప్పుడు మాత్రమే దొరుకుతుంది అని చెప్పారు. ఇది నా జీవితంలో జరిగింది. మీకు కూడా చాలా మందికి జరిగే ఉంటుంది. ఎప్పుడైతే నాకు దారి దొరికిందో ఆ దారిలోనే ప్రయాణం మొదలుపెట్టాను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో నేను నిలబడ్డాను. ఓకే. సో, అదే విధంగా చాలా మంది ఉంటారండి. వారు కూడా మీరు కొంచెం ఉపయోగిస్తే చాలు అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీ దారులు కూడా మీకు తెరుచుకుంటాయన్నమాట. ఎంతో కాలం రకరకాల జన్మల్లో వివిధ పరిస్థితులను, సంభవాలను అర్థం చేసుకుంటూ వచ్చాక మాత్రమే మనిషి ఆధ్యాత్మిక రంగంలోకి అడుగు పెడతాడు. నిజమే కదండీ! మనము ఆధ్యాత్మికంలో రావాలంటే వెంటనే జరుగుతుందా అండి? అస్సలు జరగదు. మన చుట్టూ చాలా మంది ఉంటారండి. ప్రతి ఒక్కరికి ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యానికి రండి అని చెప్పేసి మనం ఎవరిని కనిపిస్తే వాళ్ళని అడుగుతూనే ఉంటాం. అలా అని వాళ్ళొచ్చారా అండి? రారు. చాలా ప్రయాసపడాలి. ఎందుకు? అంటే వాళ్ళ యొక్క గత జన్మలో ఆ సాధన లేదు. వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టలేదు కాబట్టి, మనం చెప్పినా వాళ్ళు రాలేరు. మరి మనము చెప్పగానే కనీసం ఒక 10 సార్లు చెప్పిన వెంటనే వచ్చాం కదా! అంటే అర్థమేంటి? అంటే మన గత జన్మలోనే ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టాం. కాబట్టే సులువుగా రాగలిగాం. కొంత సమయం పట్టినా సులువుగా రాగలిగాము. దాన్ని అర్థం చేసుకోగలిగాం. అది ఏ రూపంలో అయినా సరే. సో, అందుకని దానికి కొంత గత జన్మల యొక్క సాధన ఉండాలి అని చెప్తున్నారు. అంత సులువైతే కాదు అని చెప్తున్నారు. సైన్యంలోని ఎలాగైతే ప్రతి వెంకయ్యని, సుబ్బయ్యని తీసుకోరో అలాగే ఎవరు పడితే వాళ్ళు అంత తేలిగ్గా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించలేరు. చూసారా? ఇక్కడ ఏం జరుగుతుందండి? మిలిటరీలోకి వెళ్ళాలి. మిలిటరీలోకి వెళ్ళినప్పుడు మిలిటరీలోకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోగలమా చెప్పండి? కాదు. దానికి ఎన్నో రకాలైన పరీక్షలుంటాయి. ఫిజికల్ టెస్ట్, మెంటల్ టెస్ట్, ఎబిలిటీ టెస్ట్‌లని ఇలా చాలా చాలా పేర్లతోని ఒక్కొక్క స్టేజ్‌లో ఆల్‌మోస్ట్ 10, 15 ఎలిజిబిలిటీ టెస్ట్‌లుంటాయి. అర్హత ఉండాలి దానికి. ప్రతి దానికి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. దాంతో పాటు ఎమోషనల్‌గా దృఢంగా ఉండాలి. వాళ్ళ లోపల దేశభక్తి ఉండాలి. ఇలాగ చాలా పరీక్షలు పెడతారు. ఆ ప్రతి పరీక్ష, ప్రతి అడుగులోని ప్రతి పరీక్షని కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని మాత్రమే మిలిటరీలో తీసుకుంటారు. అంతేగాని చేతిలో గన్ పట్టుకున్న ప్రతి ఒక్కడిని తీసుకుంటారండి? తీసుకోరు కదా! ఎందుకంటే ఆ యొక్క ఆయుధాన్ని పట్టుకొని ఉపయోగించే పద్ధతి, అర్హత కూడా వాడికుండాలి. కదా! మనకిచ్చారనుకోండి ఎలా పడితే అలా ఉపయోగిస్తూ ఉంటాం. వాళ్ళలా కాదు. సమయం, సందర్భం, ఆలోచన అన్నీ పెట్టి దాన్ని ఉపయోగించాలా లేదా అని ఆలోచించుకొని మరి ఉపయోగిస్తూ ఉంటారు. సో, అందుకని అర్హత అనేది ఉండాలి. అదే విధంగా మనం ఆధ్యాత్మికతలో రావాలి అంటే మనకి కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. దానికి కూడా అర్హత, పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి జరిగాయా అండి? జరిగాయి. ఖచ్చితంగా జరిగాయి. కాకపోతే మనకి గత జన్మల్లో జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. గత జన్మలో జరిగినయి గుర్తుండకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నవి మన అవగాహనలో ఉంటాయి. ఖచ్చితంగా మనం వాటిల్ని గుర్తించుకోగలం. కాబట్టి ప్రతి మనిషి ఒక్కసారి ఆలోచించండి. వెనక్కి వెళ్ళండి. గతంలోకి వెళ్ళండి. గతం అంటే ఈ నిమిషం ముందు వరకు వెళ్ళండి. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మీకు పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. మన ప్రయాణంలో. అందుకే చెప్తున్నారు. అంత తేలిగ్గా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించలేరు. మేము కూడా వచ్చినప్పుడు ఎన్నో పరీక్షలండి. వాటిలన్నిటిని ఎదుర్కోవాలంటే ఈవెన్ ఇప్పటికి జరుగుతూనే ఉంటాయండి. మన జీవిత కాలం మొత్తంలో కూడా జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఆగవండి. ఎందుకంటే ఒక పిల్లవాడు స్కూల్ కంటిన్యూయేషన్ అవ్వాలంటే ప్రతి క్లాస్‌లో కూడా పరీక్ష జరుగుతూ ఉంటదండి. పాస్ అయిన తర్వాతే ఇంకో క్లాస్‌లోకి వెళ్తాడు. అదే విధంగా మన యొక్క ఆత్మస్థితిలోని మార్పులు జరుగుతూ ఉన్న ప్రతి క్షణము కూడా మనకి పరీక్షలు రాస్తూనే ఉంటాం. ఓకే. అది జరుగుతూనే ఉంటది. అది ఆగే ప్రక్రియ కాదు. ఎప్పటిదాకా? పరమాత్ముని యొక్క స్థితికి చేరేదాకా కూడా. ఎందుకంటే మనం ఎందుకొచ్చాము అనేది సక్సెస్‌ఫుల్‌గా తెలిస్తే గనక దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఆ స్థితికి వెళ్ళగలం. కాబట్టి ప్రతి అడుగులోని, ప్రతి మెట్టులో కూడా మనకి పరీక్ష అనేది జరుగుతూ ఉంటుంది. మన ప్రయాణం మొదలైపోయింది కాబట్టి. ఓకే. దాంతో పాటు ఆధ్యాత్మికత అనేది ఎంత మాత్రం చిన్న విషయం కాదు. చిన్న పరిస్థితి కాదు. ఇది జీవితంలో చిన్న విరామం మాత్రం. విరామం కూడా కాదు అని చెప్పారు. చూసారా? అంటే మనం జన్మల నుంచి ఆధ్యాత్మికతను తెచ్చుకుంటూనే ఉన్నాం. కాబట్టే ఈ జన్మలో మనము చాలా సులువుగా ఒక వ్యక్తి ద్వారా, ఒక మాస్టర్ ద్వారా, ఒక పాంప్లెట్ ద్వారా, ఒక పుస్తకం ద్వారా ఇలాగ ఆధ్యాత్మికలోకి ఎంటర్ అయిపోయాము. ఎందుకంటే గత జన్మ వాసనలు. నెక్స్ట్
ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం కదండి. సో దానికి సమాధానం చెప్తున్నారు. ఆధ్యాత్మికత అనేది మనిషి ఆత్మలో ఒకానొక భాగము. చూసారా? ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పారు ఇక్కడ? ఆధ్యాత్మికత అంటే మన ఆత్మలో ఒక భాగము అంట. చూసారా? అది ఫస్ట్ నుంచి వస్తూనే ఉంది మన ఆత్మతో పాటు. ఇది మీ వ్యక్తిగత సృష్టికర్తను తెలుసుకోవడానికి బాట వేస్తుంది. అంటే మన యొక్క జీవిత ప్రయాణంలో మనం ఏదో ఒక సందర్భంలో అనుకుంటాం కదండీ! మనము విరక్తి కలిగినప్పుడు మనము ఎక్కడి నుంచొచ్చాము? ఎలా వచ్చాము? మన వారు ఎవరు? అని చెప్పేసి ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కనిపిస్తుంటారు. అయినా సరే మనకి ఏదో ఒక లోపల వెలితి మనం అసలెక్కడి నుంచొచ్చాము? ఇలా ఆకాశంలో చూసుకొని పైనుంచొచ్చామా? కింద నుంచొచ్చామా? ఎక్కడికి వెళ్తాము? మన వాళ్ళు ఎవరని చాలా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి మనసులో. మనం బయటికి చెప్పలేం. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకునేవారు ఉన్నారో లేదో, మన ప్రశ్నలు మ విని మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారా అని సందేహం కలుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రశ్నకి మనలోనే ఆన్సర్ ఉందని చెప్తున్నారు మాస్టర్స్. చూడండి ఏం చెప్తున్నారు? మీ వ్యక్తిగత సృష్టిని తెలుసుకోవడానికి బాట వేస్తుంది. ఏది? ఆధ్యాత్మికత. ఎందుకంటే ప్రశ్న మనలోనే ఉంది. సమాధానం కూడా మనలోనే ఉంది. ఆ సమాధానాన్ని వెతుక్కోవడమే ఆధ్యాత్మికత. అదేంటి? ఒక్కో ఆ వ్యక్తి చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఆ వ్యక్తిగత సృష్టికర్త ఎవరా అని. వ్యక్తిగత సృష్టికర్త అంటే మిమ్మల్ని సృష్టించిన వాడు. చూసారా? అది ఎవరయ్యా అంటే సృష్టికర్త మనల్ని మనం సృష్టించుకున్న వాళ్ళే. మరి అదెవరు అంటే ఒక్కొక్క వ్యక్తిని సృష్టించింది దేవుడు అని పిలువబడి ఒక్కరు కాదు. మనం ఏం చెప్తున్నాం? మనల్ని సృష్టించింది వాడు ఆ పరమాత్మ అంటున్నాం. కానీ కాదంటండి. చాలా మంది ఉన్నారంట. ఒక్కడే మాత్రం కాదు అని చెప్తున్నారు. మరి ఎవరయ్యా వాళ్ళు అంటే చాలా మంది మాస్టర్స్ కలిసి సృష్టించారు. చూసారా? అంటే ఒక మేనేజ్‌మెంట్, ఒక సిస్టమ్ మొత్తం కలిసి మనల్ని సృష్టించడం జరిగింది. కానీ మనమేం చదువుకుంటున్నాము అంటే, ఆత్మ సృష్టించింది పరమాత్మ మాత్రమే అని చెప్తున్నాం. అంటే ఆ పరమాత్మ ఒక్కరే అయ్యుండొచ్చు. ఆయన నుంచి మనందరం వచ్చాము. కానీ మనల్ని ప్రత్యేకంగా సృష్టించారంటే, మనలో కావాల్సినవన్నీ కూడా క్రియేట్ చేసి సృష్టి జరిపింది మాత్రం ఒక మేనేజ్‌మెంట్ గ్రూప్ అన్నమాట. సో, ఆ గ్రూప్‌ని ఏమంటారు ఇక్కడ? వాళ్ళందరినీ కలిపి ప్రజ్ఞాత్మ, ఓవర్ సెల్ఫ్ అంటారు. సో, ఇది నేను చెప్పలేదండి. స్వయంగా శివయ్యే మనందరికీ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో, ఏం చెప్పారు ఇక్కడ? మనల్ని సృష్టించింది ప్రజ్ఞాత్మ. అంటే మనము పూర్ణాత్మ అంటాం. దీనిలో ఈ ప్రజ్ఞాత్మలో మనం కూడా ఉన్నామండి. మన యొక్క పూర్ణాత్మ పైలోకాల్లో ఉంటుంది కాబట్టి వారందరితో కలిపి మనం కూడా కలిసి ఈ భూమి మీదకి అంశాత్మగా రావడం జరుగుతుంది. ఆ అంశాత్మ జీవాత్మగా ఇక్కడ దేహాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రజ్ఞాత్మ అంటే మిమ్మల్ని సృష్టించిన వ్యక్తి. సో ఇదే ఆధ్యాత్మికత అంటే అని చెప్తున్నారు. దాంతో పాటు ఇంకా ఏం చెప్తున్నారు? ప్రజ్ఞాత్మ గురించి ఆ ప్రజ్ఞాత్మ నిన్ను ఎలా సృష్టించింది అన్న విషయాల గురించి జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మికతలో నువ్వు ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నట్లు లెక్క. అంటే దాని గురించి కనుక నీకు తెలియకపోతే కంప్లీట్ గా తెలియకపోతే నువ్వు మొదటి మెట్లోనే ఉన్నావని అర్థం అంటండి. సో అసలు నువ్వేమి ఇంకా ఎదగలేదు. సో నీకు కొంచెం ప్రజ్ఞాత్మ గురించి తెలిసిందంటే నువ్వు ఎదిగావు అని అర్థము అని చెప్తున్నారు. సో ప్రతి మనిషి తన కుటుంబాన్ని, సంఘ పరివారాన్ని, సమాజాన్ని, పరిసరాలను వదిలిపెట్టకుండా ధ్యానంలోకి దిగాలి. సో మనతో పాటు మన చుట్టూ ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా ధ్యానంలోకి దిగాలి అని చెప్తున్నారు. పుస్తకాలు విపరీతంగా చదవండి. కేవలం తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి. మీలో మీ లోపాలు మీలో సారీ ఎక్స్‌క్యూజ్ మీ. పుస్తకాలను విపరీతంగా చదవండి. కేవలం భారతీయులు వ్రాసినవే కాదు. పాశ్చాత్యులు, ఇతర దేశస్థులు వారు వ్రాసిన పుస్తకాలను కూడా చదవండి. అంటే మన భాషా పుస్తకాలు మాత్రమే కాదు, ఇతర దేశస్థులు కూడా రాసినవి ఇంగ్లీష్ గాని, తమిళ్ గాని ఇంకా మిగతావి అన్ని పుస్తకాలు వేరే ఆథర్స్ ఉంటారు కదండీ! ఫారెన్ ఆథర్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదవండి. ఎందుకంటే జ్ఞానం అనంతమైనది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయాన్ని గ్రహిస్తూ ఉంటాడు. సో, ఆ విషయం గ్రహించే వారు ఆ పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. సో, దాన్ని చదవడం వల్ల మనకు కూడా వివిధ కోణాల్లో ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇలాగే జరగాల, అలా ఎందుకు జరగకూడదు అనే విశ్లేషణ శక్తి పెరుగుతుంది కాబట్టి పుస్తకాలు ఎన్ని వీలైతే అన్ని చదవండి అని చెప్తున్నారు. దాంతో పాటు ఏం చెప్తున్నారు? మన గుణాలను ఎలా అధిగమించాలో అనే పాయింట్ మనం చెప్పుకున్నాం కదా! దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. మీలో ఉండే మూలమైన భావన లోపాలను తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి.
భావనా లోపాలంటే ఏంటండి? మనలో ఉన్న లోటుపాట్లు. ఓకే. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. మీలో ఈ లోపాలను ఎలా మార్చాలో నెమ్మదిగాను, నిలకడగాను నేర్చుకోండి. ఇతరులతో మీ సంబంధాలను పెంచుకోవడం నేర్చుకోండి. అసలు లోపాలను ఎలా గమనించాలండి? ఎలా గుర్తించాలంటే ఫస్ట్ నువ్వు నీలో లోపము అధిగమించిన తర్వాత, ఆ లోపాన్ని దాటిన తర్వాత ఫస్ట్ అసలు నీలో లోపం ఉంది అనే విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా! అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు నీలో తప్పు ఉంది, నీలో లోపం ఉంది అని అంగీకరిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోగలవు. అసలు యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఎలా దాన్ని దాటగలవు? సో, ఇప్పుడు మనము కర్మ ధ్యానం చేస్తాము. కర్మ విపాకాలు చేస్తున్నాము. డ్రీమ్స్ చూసుకుంటున్నాం. డ్రీమ్స్‌లోని ఫస్ట్ కొత్తగా వచ్చిన వాడు ఏమంటాము? నా వాస్తవానికి నేనే సృష్టికర్త అంటాము. డ్రీమ్‌లో ఎవరినో పొడుస్తాడు. వాడేం చెప్తాడు? మేడం నన్ను ఎవరో పొడి చేస్తున్నారు మేడం. నన్ను తరిమి తరిమి అంటాడు. అది నువ్వేరా బాబు అని చెప్తాం. కాదు మేడం ఎవరో నన్ను చంపుతున్నారు. నన్ను చంపడానికి వస్తున్నారు మేడం. ఫ్యూచర్‌లో జరుగుతుందేమో అంటారు. ఒక పక్కన నా వాస్తవానికి నేనే సృష్టికర్త అంటారు. నేనే చంపాను, నేనే బాధపడుతున్నా అంటారు. అంటే ఫస్ట్ వాడి యొక్క తప్పును వాడు అంగీకరించట్లేదు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అంగీకరిస్తావో అప్పుడే కదా నువ్వు దాన్ని అధిగమించగలవు. అప్పుడే విపాకం చేస్తే దాని వల్ల ఉపయోగం ఉంటుంది. అంతేగాని నీ చేసింది కర్మని ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. కర్మనే యాక్సెప్ట్ చేయలేకపోతే కర్మ విపాకం ఎలా జరుగుతుంది? సో, ఇక్కడ అదే చెప్తున్నారు. మనలో ఉన్న లోపాల్ని ఫస్ట్ అంగీకరించండి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు దాన్ని అధిగమించగలవు. అధిగమించడానికి కావలసిన సౌకర్యాలు, టిప్స్, పాయింట్స్ అన్నీ కూడా ఆయన ఇచ్చారు మనకి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది అంగీకారము. ఎలాగో కూడా చెప్తున్నారు చూడండి. ఈ లోపాలను ఎలా మార్చాలో నెమ్మదిగాను, నిలకడగాను నేర్చుకోండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. తాబేలులాగా అన్నమాట. కంగారు పడొద్దు. ఫస్ట్ అంగీకరించండి. అంగీకరించారు కదా! సో, అంగీకరించిన తర్వాత ఓహో! నాలో ఈ లోపం ఉందా? దీన్ని దాటాలా? ఎలా దాటాలి? అని ఆలోచించండి. అప్పుడు మీకు దారి దొరుకుతుంది. మనందరికీ దొరికింది. సో, దాన్ని పట్టుకోండి. సో, దాంతో పాటు ఏం చెప్తున్నారు? ఇతరులతో మీ సంబంధాలను పెంచుకోవడం నేర్చుకోండి. వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళలో ఉన్న చెప్పుకోదగిన మంచి విషయాలు ఏమిటి అనేవి గమనించండి. ఆ గుణాలు మీలో ఉన్నాయా? కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా అన్ని రకాలుగా అవి మీరు గుర్తించి పెంపొందించుకోవడం ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. చూడండి మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతరుల గురించి కూడా తెలుసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళలో ఉన్న అద్భుతమైన గుణాల్ని తెలుసుకొని, మనలో గనక అటువంటి చెడు గుణాలుంటే వాటిని తీసేయండి. మంచి గుణాలుంటే పెంపొందించుకోండి అన్నారు. సో, ఇక్కడ మనము ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి మిలారప్ప గారి గురించి తెలుసుకోండి. మిలారప్ప గురించి అందరికీ తెలుసు కదా! మాక్సిమం ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ తెలుసు. ఆయన ఎటువంటి గుణాల్లో ఉండేవారు? దుష్కర్మలన్నీ చేశారు. చాలా మందిని చంపేశారు. తాంత్రిక విద్యలు నేర్చుకొని. సో, అటువంటి వారిని చూస్తే అటువంటి తాంత్రిక గుణాలు నేర్చుకునే గుణాలు మనలో లేవు. కదా! తాంత్రిక విద్యను నేర్చుకునే గుణాలు మనలో లేవు. ఏమో గతంలో ఉన్నాయేమో. సో, మనలో అటువంటి గుణాలుంటే వాటిని తీసేయాలి వాళ్ళని చూసి. మరి మంచి విషయాలు అదే వ్యక్తిని చూసి కూడా నేర్చుకోవచ్చు. ఆయన తాంత్రిక విద్యలు నేర్చుకున్న వ్యక్తి, బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్న వ్యక్తి ఒక మంచి గొప్ప ధ్యానిగా ఎలా మారారు? ఆ పరమాత్మ స్థాయికి ఎలా చేరారు? అంటే పాజిటివ్ గుణాలు ఆయనలోనే ఉన్నాయి. నెగెటివ్ గుణాలు ఆయనలోనే ఉన్నాయి. అంటే ఎదుటి వ్యక్తిని చూసి అవగాహన చేసుకొని, మంచి చెడుల్ని విశ్లేషించుకొని, ఆ గుణాలు మనలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని, ఫస్ట్ ఉంటే గనక అంగీకరించి, వాటిల్ని బయటపడడం ఎలాగా అనేది వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకోండి అని చెప్తున్నారు. సో, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న మాస్టర్స్‌ని గాని, వ్యక్తులను గాని వాళ్ళలో ఎన్నో గొప్ప గుణాలుంటాయి. వాటిలన్నిటిని అర్థం చేసుకొని, తెలుసుకొని, వాటిల్ని అవగాహన చేసుకొని పెంచుకోండి. మీలో ఉన్నదాన్ని లో లోటుగా ఉన్న వాటిని అధిగమించండి. మంచిగా ఉన్న వాటిని మీరు ఇంకా పెంచుకోండి అని చెప్తున్నారు. చూడండి. ఎదుగుదల అనేది కేవలం ఐహిక విషయాల్లోనే ఉండగలదు. ఆధ్యాత్మికతలో పరీక్ష ఉంటే అది కేవలం మీ ఐహిక బంధాలు, సంపదల మీదనే అంటే భార్య, బిడ్డలు, భర్త, ధనం, బంగారం, ఇల్లు, పొలం లాంటివన్నమాట. ఇవన్నీ మనిషి ఐహికంగా సొంతం చేసుకునేవే. చూడండి మనము ఎదుగుదల అనేది ఉంటూనే ఉంటుంది. కానీ దానితో పాటు మనకేమొస్తాయండి? పరీక్షలు వస్తూ ఉంటాయి. అవి ఎలా వస్తాయి? దేని మీద వస్తాయి అంటే ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా రెండిట్లోని పరీక్షలొస్తాయండి. మరి పరీక్ష పాస్ అయితేనే కదా నువ్వు ఎంత చదివావు, ఎంత అర్థం చేసుకున్నావు అని తెలిసేది.
పరీక్షలు లేవనుకోండి, ఏదో గుడ్డెద్ది చేలో పడ్డట్టు అలా వెళ్తూనే ఉంటది. నువ్వు ఎంత ఎదిగావు అనేది నీకు తెలీదు. కాబట్టి పరీక్షలనేవి చాలా అవసరం. మరి భౌతికతలో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికతలో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికతలో అన్నప్పుడు అవి కళల్లో జరగచ్చు. మన యొక్క ఆత్మ వికసించిందా లేదా, ఎంత వృద్ధి చెందిందని తెలుస్తుంది. మన భౌతికతలో మన చుట్టూ ఉన్న మనుషులు, మనం ఎవరితో బంధాలు ఏర్పరచుకుంటాము, దేని పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతాము, దాని పట్ల జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, మన భర్తో, భార్యో ఎవరో ఒకళ్ళు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకి అనుకోకుండా నేను ఈ గుణాన్ని దాటాను, నేను క్రోధాన్ని దాటాను అనుకుందాం అనుకోండి కాసేపు. క్రోధాన్ని దాటాము అని అన్నప్పుడు మనకు పరీక్ష జరుగుతుంది. అబ్బా! మనం అన్నీ నేర్చేసుకున్నాము. నేను కోపాన్ని అధిగమించేసి నాకు ఎవ్వరి పట్ల కోపం రాదు అనుకున్నాం. కరెక్ట్‌గా అప్పుడు మనకి ఇష్టమైన వారు వస్తారండి. తెలియకుండానే వాళ్ళు ఊరికే కోప్పడిపోతూ ఉంటారు. కోప్పడినప్పుడు లేపోతే విసిగించారు. విసిగించినప్పుడు ఏమవుద్ది, మనకి ఎప్పుడు కోప్పడేవాళ్ళు. మనం అనుకున్నాం కదా! మాకు కోపం రాదు, మేము అధిగమించామని. అప్పుడు వాళ్ళు విసిగిస్తారు. విసిగించినప్పుడు ఏం చేస్తాం, మనకు తెలియకుండానే వాళ్ళ పట్ల కోపాన్ని ప్రదర్శిస్తాం. అప్పుడేమవుతుందండి, మనం ఎగ్జామ్ ఫెయిల్ అయితాం. ఇదే విధంగా కలలో కూడా మనకి ఇష్టమైన వారే వచ్చి మనల్ని విసిగిస్తూ ఉండడం గాని, లేకపోతే మనం అతిగా ప్రవర్తించే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడేం చేస్తాం, కోప్పడతాం. సో, ఇక్కడేమైనట్టు పరీక్ష ఫెయిల్ అయ్యాము. కానీ పాసవ్వాలి. పాసవ్వాలంటే ఏం చేయాలి? మనకి భౌతికతలో వాళ్ళు విసిగించినా, ఎంతో ఓపికగా, సహనంగా మనం ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో, ఆ జ్ఞానంతోని మనము ఆ కోపాన్ని అధిగమించాలి. సో, నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు కదా! ఎలా ఉండాలి? ఏం చేయాలని. సో, ఆ కోపాన్ని ప్రదర్శించకుండా ఉన్నావనుకోండి, ఇక్కడ ఇలలో పాసయిపోయినట్టు భౌతికంగా, కలలో పాసయిపోయినట్టు ఆధ్యాత్మికంగా. సో, రెండిట్లోని పరీక్షలనేవి నిత్యం జరుగుతూ ఉంటాయి. మీరు కంప్లీట్ అవేర్‌నెస్‌తో ఉండాలి అని చెప్తున్నారిక్కడ మాస్టర్స్. మాస్టర్స్ పరీక్షలు పెట్టేది కూడా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటి మీదనే. చూసారా, మనకిష్టమైన వాటి మీదే. అది బంగారం కావచ్చు, ఆహారం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. సో, మనకిష్టమైన వాటిల పట్లే మనకి ఆధ్యాత్మిక, భౌతికంగా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. వాటిల్ని దాటుతూ ఉండాలి. ఒకవేళ దాటలేదనుకోండి, ఫెయిల్ అయిపోయాననుకోండి, కంగారు పడాల్సిన పనేమీ లేదు. మళ్ళీ ఇంకొకసారి పాస్ అవుదాం అబ్బా! సెప్టెంబర్ పోతే మార్చ్ ఉంది కదండీ! సో, అదే విధంగా ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి. బట్ ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఎక్కువ ఎంత ఎక్కువగా మీరు విరక్తులుగా ఉంటూనే అన్నిటిని పట్టించుకుంటూ ఐహికమైన వాటిని ఎంత ఆనందంగా అనుభవించగలిగితే అంతగా మీరు ఎదిగి పరిణితి చెందిన ఆత్మలవుతారు. అంటే చూడండి, భౌతికతలోనే ఉంటూ ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎదుగుతూ ఉంటారో, అంటే ఇక్కడేం చెప్తున్నారు? డిటాచ్‌మెంట్‌లో ఉంటూ అటాచ్‌మెంట్, అటాచ్‌మెంట్‌లో ఉంటూ డిటాచ్‌మెంట్. అందరితో ఉంటారు, అన్నిటిలతో ఉంటారు. కానీ మీతో మీరుంటారు. ఎప్పుడైతే అలా ఉంటారో మీరు ఆధ్యాత్మికంగా ఎదిగిన ఆత్మలవుతారు అని చెప్తున్నారు చూడండి. ఎంత చక్కగా చెప్తున్నారంటే, నీతో పాటు నువ్వుండాలి. నీ చుట్టూ అందరూ ఉండాలి. బంధాల్లో ఉండాలి. కానీ బంధాలు ఇరుక్కుపోకూడదు అని చెప్తున్నారు. సింపుల్‌గా అటాచ్‌మెంట్‌లో డిటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్‌లో అటాచ్‌మెంట్‌లో ఉన్నవాడే గొప్పగా ఎదిగిన ఆత్మ అని చెప్తున్నారు. ఎవరో చెప్పవసరం లేదండి. మనకి మనమే చెప్పుకోవచ్చనమాట. ఓకే. సంపదలు లేకపోయినా అటువంటి మనిషి సంపదలు ఉంటే సుఖం ఉంటుంది. సంపదలు లేకపోయినా కూడా ఎంతో సంతోషంగా ఆ మనిషి ఉండగలుగుతాడు. అంటే ఉన్నా లేకపోయినా కూడా రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని జీవించగలడు. ఓకే. కనుక నాయనలారా, భోగిగా ఉంటూ పరిపూర్ణంగా ఆనందించేవాడే యోగి. అందుకనే భగవద్గీతలో కృష్ణయ్య చెప్పారు కదా! ఏం చెప్పారండి? యోగి భవ అర్జున కదా! సో, అన్నిట్లోని ఉండాలి. కానీ దేనిలోని ఉండకూడదు. అంటే డిటాచ్ అవుతూ అటాచ్‌మెంట్‌లో ఉండు. అటాచ్‌మెంట్‌లో ఉంటూ డిటాచ్ అయ్యి ఉండు అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. సో, దాంతో పాటు ఇంకేం చెప్తున్నారు? మీరు పరిపక్వమైన ధ్యానులైతే మాత్రమే, మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, కేవలం అప్పుడు మాత్రమే మీరు ఐహిక విషయాల పట్ల విరక్తులై కూడా భోగులుగా ఉండగలుగుతారు. ఈ రకమైన మానసిక అవగాహన స్థితి మీరు ఎదిగినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా నాలాగా శివుడుగా అవుతారు. చూడండి, ఎప్పుడైతే చక్కగా అవగాహన పెంచుకుంటూ ఉంటారో మన యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్థితి మారుతూ ఎదుగుతూ ఉంటామో, అప్పుడు మన స్థితి ఎదిగినప్పుడు ఆటోమేటిక్‌గా శివయ్య స్థితికి వెళ్ళిపోతామంట. అంతే కదండీ! ఇప్పుడు మనము స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్‌లో ఉన్నాము.
పరీక్షలు రాసాము, ప్రతి పరీక్ష పాస్ అవుతూ ఉన్నాం. అలా ఎన్నాళ్ళు చేస్తాము? ఒకటో క్లాస్ చదువుతామా? చదవం కదా! అక్కడి నుంచి 10వ తరగతి వరకు పాస్ అవుతూ వస్తాం. మళ్ళీ 10వ తరగతి పాస్ అవుతాం. ఇంటర్ వెళ్తాము. ఇంటర్ పాస్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేస్తాము. పీహెచ్‌డీ అలాగా నిరంతరము చదువుతూ ఉంటాము. పరీక్షలు రాస్తూ ఉంటాము. పాస్ అవుతూ ఉంటాం. ఎదుగుతూ ఉంటాం. ఎక్కడి దాకా? మనం ఎక్కడి దాకా గోల్ పెట్టుకుంటాం అక్కడి దాకా. అక్కడికి రీచ్ అవుతాం. మన గమ్యస్థానానికి చేరుతాం. అదే విధంగా మన యొక్క ఉన్నత స్థాయి స్థితి ఎదుగుతున్నప్పుడు, మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనము పరమాత్మ స్థితికి చేరుకోగలము. అంటే శివయ్య ఏం చెప్తున్నాడు? నా స్థితికి మీరు చేరుకోగలరు. కాబట్టి దానికి ఏం చెయ్యాలి? ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఎన్ని వీలైతే అన్ని పుస్తకాలు చదవండి. ఎంత వీలైతే అంత అటాచ్‌మెంట్‌లో ఉంటూ డిటాచ్ అవుతూ ఉండండి అని చెప్తున్నారనమాట. అప్పుడే మీ అవగాహనతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో మీరు ఏది కావాలంటే అది చేయగలము. అంటే మనం ఎలా కావాలంటే అలా ఉండగలము. ఏది చేయగలిగితే అన్ని చేయగలము అని చెప్తున్నారు. మీకు మీ పాఠకులందరూ నాలాగా శివుడు కావాలని కోరుకుంటుంది. మీ పాఠకులందరకు తక్షణమే ధ్యానం మొదలుపెట్టండి. నేను ప్రయాణం చేస్తున్నాను. నేను మీకు చాలా సహాయపడతాను. మీరు మొదలుపెట్టండి చాలు. నేను ఖరారుగా ఎంత ఉన్నతమైన ఆత్మజ్ఞానము, అవగాహన స్థాయికి మిమ్మల్ని తీసుకుపోతాను అని అంటే మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఉదయం 10:50 గంటలకు. చూడండి ఆయన ఏం చెప్తున్నారు? మీరు ఫస్టు ఒక్క అడుగు మొదలుపెట్టండి. మీ ఆలోచన మార్చుకొని ధ్యానం మొదలుపెట్టండి చాలు. మీతో పాటు నేనుంటాను. మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. ఎందుకు? మీరు నా స్థాయికి రావాలి. అంటే చూడండి ఒక తండ్రి పిల్లల్ని ఎంత చక్కగా ప్రయాణాన్ని కొనసాగించడానికి సహాయం చేస్తానని చెప్తున్నారు. సో, ఫస్ట్ ఒక అడుగు మొదలుపెట్టండి. ఆలోచన చేయండి చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా! మీరు ఉన్నతంగా ఎదగాలి. నా స్థాయికి రావాలి. నా స్థాయికి వస్తే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. వేరే లోకాలను కూడా సృష్టించొచ్చు. అప్పుడు మీ యొక్క ఉన్నతి పెరిగినట్టు అవుతుంది. నా స్థాయికి వచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి, నేను మీకు సహకరిస్తాను కాబట్టి, నేనేవైతే చెప్పానో విషయాల్ని వాటిని పరిశీలనలో తీసుకొని, వాటిని మీరు అవగాహన చేసుకుంటూ, నేను చెప్పినవన్నీ కూడా మీరు ప్రయత్నిస్తూ ఉండండి. దానిలో ప్రథమంగా ధ్యానము. సో, ఆయనేం చెప్తున్నారు అంటే, మొత్తం ఆయన చెప్పిన ఇచ్చిన సందేశాల్లో ఏం చెప్తున్నారు? ధ్యానం చెయ్యండి. దాంతో పాటు వీలైనన్ని పుస్తకాలు చదువుతూ ఉండండి. మీ గత జన్మలో ఏవైతే చేశారో కర్మలు, వాటిలి పట్ల మీకు ప్రతి క్షణము అవేర్‌నెస్ ఉండాలి. ఎందుకంటే, ఈ ప్రస్తుత జీవితంలోని ఎప్పుడు నిరంతరము కొన్ని కర్మలను అనుభవిస్తూ ఉంటారు. అంటే గత జన్మ నీడలు ఇప్పుడు అనుభవం. కాబట్టి ఈ జీవితంలో గత జన్మల నుంచి నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ జీవితంలో ఇంప్లిమెంట్ చేయండి. ఈ జీవితంలో చక్కగా గనక జీవిస్తే, వచ్చే జన్మలో అద్భుతమైన జీవితం జీవించగలరు. అంటే చూడండి, ప్రతి దానికి చక్కగా విశ్లేషిస్తున్నారు. ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, దానితో పాటు మీరు ఉన్నతంగా ఎదగండి. దానితో పాటు డిటాచ్‌మెంట్‌లో కూడా ఉండండి. అప్పుడే మీ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా సులభంగా జరుగుతుంది. దానికి నేను పూర్తి సహకారం అందిస్తాను. వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్తున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి చెప్పండి? శివయ్య దగ్గర నుంచి చక్కగా గుళ్ళకి, గోపురాలకి వెళ్లి శివయ్య మమ్మల్ని కాపాడు అనే దానికన్నా ధ్యానంలో కూర్చొని చక్కగా ఆయనతో అనుసంధానమయ్యి కర్మ విపాకం చేసుకుంటూ, గత జన్మల్లో ఉన్న కర్మల్ని క్లియర్ చేసుకుంటూ, ఈ జన్మలోని ఎటువంటి గుణాలు గత జన్మలో చేసిన పాప కర్మలు గుణాల ద్వారా చేశాం కాబట్టి ఆ గుణాల్ని తెలుసుకొని మార్చుకుంటూ మనకి మారడం ఎలాగో తెలియకపోతే ఇతర మాస్టర్స్‌ని చూసుకుంటూ, వారి అనుభవాల్ని తీసుకుంటూ, ఆ గుణాల్లో మార్పులు చెందించుకుంటూ, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోమని చెప్పే మాస్టర్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి? సో, అటువంటి మాస్టర్స్‌లో ప్రథమంగా శివయ్య ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. సో, నాతో పాటు మీరు అనుకుంటున్నారని ఆశిస్తున్నాను. సో, నాకు ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకిచ్చినందుకు ప్రథమంగా శివయ్యకి, మరియు ఇంత ఓపికగా ఇంతసేపు కూర్చొని విన్నందుకు మీ అందరికీ కూడా వేల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మేడం రికార్డ్ స్టాప్ చేసేయండి.